గాయ్స్ చూడండి మస్తు రన్నింగ్ అంతా అయినాక ఇక్కడ స్టేడియంలో పోరాలంటే రైమ్స్ చెప్పేది. అన్న వచ్చేటప్పుడు అర్జెంట్లో గ్లాస్ పగలు పొడిచింది అనమాట సైడ్కి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఏ గాయస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఫిల్హాల్ అర్లీ మార్నింగ్ నేను ఇక్కడ గ్రౌండ్కి అయితే వచ్చేస్తున్నాను. చూడండి గాయస్, వర్కౌట్ చేసేకి మార్నింగ్ మస్తు. నేను ఈరోజు లేస్తేనే అట్లే వచ్చేస్తున్నాను గాయస్. నాకు మూడు కడుక్కోలేదు, కాకపోతే బ్రష్ కూడా తిక్కలేదు అనమాట. లేట్ అవుతుందని వర్కౌట్ చేసేకి, సో అట్లే వచ్చేస్తున్నాను గాయస్ లేస్తేనే గ్రౌండ్కి. ఇక్కడ చూడొచ్చు మీరు, వచ్చేసినాను గాయస్ గ్రౌండ్కి నేను అర్లీ మార్నింగ్. ఇక్కడంతా వాకింగ్ చేస్తున్నారు మస్తు అంకాలలో. ఇక్కడ చూడొచ్చు మీరు. మార్నింగ్ టైం వచ్చేసి 5:47. నా రన్నింగ్ పార్ట్నర్ అండ్ నేనైతే వచ్చేసినాం గాయస్ ఇక్కడ గ్రౌండ్కి. అండ్ అలాగే ఇవాళ మన ఇండియన్ ఆర్మీ ప్రశాంత్ అన్న కూడా వస్తున్నాడు గ్రౌండ్కి. సో అన్న గురించి వెయిటింగ్ చేస్తున్నాం. ఇంకొక 5 to 10 minutesలో అన్న వచ్చేస్తాడు. ఇంటి దగ్గర ఇప్పుడే ఏడుస్తున్నాడు అనమాట బైక్లో. అన్న మార్నింగ్ లేచి నాకు అసలు ఫోన్ చేయలేదు ఈరోజు, కాకపోతే గ్రౌండ్కి వచ్చేటప్పుడు ఫోన్ చేసినాడు. నేను వచ్చేసి అలారం పెట్టేంటిని, కాకపోతే అది సైలెంట్లో అయిపోయింది. సో అన్న ఫోన్ చేస్తేనే నేను అన్న ఫోన్ ఎత్తి లేస్తేనే అలాగనే వచ్చేసినాను గాయస్ గ్రౌండ్కి. షూస్ గీజ్ వేసుకొని అండ్ ఒక మ్యాట్ తీసుకొని గ్రౌండ్కి అయితే వచ్చేసిన. ఎలాగోలా లేట్ వచ్చిన, కాకపోతే ఇప్పుడు ఇక్కడ గ్రౌండ్లో ప్రశాంత్ అన్న వచ్చేది వెయిటింగ్ చేస్తున్నాం. ఆయన వస్తేనే ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేస్తాం మేము. టైం వచ్చేసి మార్నింగ్ 5:51. ఫైనల్లీ అన్న వచ్చేసినాడు మన ఇండియన్ ఆర్మీ గ్రౌండ్కి వర్కౌట్ చేసేకి మాతో పాటు. అన్న లీవ్లో ఉన్నాడనమాట, డ్యూటీ 2-3 months ఆఫ్ డ్యూటీ గాయస్. అన్న లీవ్లో ఉన్నాడు. అన్న వచ్చేటప్పుడు అర్జెంట్లో గ్లాస్ పగలు పొడిచింది అనమాట సైడ్కి. ఇక్కడ చూడొచ్చు మీరు. మేము అర్జెంట్ చేసినాం కాబట్టి అన్నది ఫోన్ గ్లాస్ పగలు పొడిచింది గాయస్. ఇక్కడ చూడొచ్చు మీరు. మన ఇండియన్ ఆర్మీ గాయస్ ఫుల్ మోటివేషన్ మాకి. చూడండి గాయస్, ఇక్కడ మస్తు స్టేడియంలో నేను అండ్ ఇండియన్ ఆర్మీ అండ్ అలాగే నా డైలీ రన్నింగ్ పార్ట్నర్ వార్మప్ చేస్తున్నాం అనమాట. మస్తు అర్లీ మార్నింగ్ గాయస్. ఫస్ట్ 400 meters 3 rounds వార్మప్ చేసినాం అనమాట. ఫైనల్లీ వార్మప్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా కొంచెము బాడీ వార్మ్ ఎక్సర్సైజ్ చేసుకొని లేట్ చేయలేకున్నట్లా వర్కౌట్ స్టార్ట్ చేస్తామన్నమాట. గాయస్ ఇక్కడ స్టేడియంలో మస్తు వార్మప్ అంతా అయినాక ఇక్కడ మన ఇండియన్ ఆర్మీ చూడండి స్లీవ్స్ వేసుకొని రన్నింగ్ స్టైల్లో రన్నింగ్కి రెడీ అయిపోతున్నాడు అనమాట. ఇవాళ 4 phase వర్కౌట్ గాయస్. చూడండి మన ఇండియన్ ఆర్మీ ప్రశాంత్ అన్న వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నాడు మనతో పాటు. ఏం ಮಾಡ್ದನ వర్కౌట్ ಇವತ್ತು ನಾವು 345 phase 5 km. గాయస్ నేను మన ఇండియన్ ఆర్మీ ప్రశాంత్ అన్న రోడ్ రన్నింగ్ పాయింట్ అనమాట. నేను అన్న వెనకల 340 phase 2K రన్ చేసిన గాయస్. ఫుల్ హెవీ ఫేస్. నేను 2K పోయి స్టాప్ అయ్యి అన్న ఫుల్ హెవీ ఫేస్ ఉందని అన్న 2.5 రోడ్ రన్నింగ్ స్ట్రేట్ పోయి రిటర్న్ బ్యాక్ 2.5 వచ్చినాడు. అన్నది 5K అయింది. అండ్ నేను వచ్చేసి 2K స్టాప్ చేసి మళ్ళీ ఒక కొద్దిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ 2K రిటర్న్ బ్యాక్ వచ్చిన గాయస్. నాది యావరేజ్ ఫేస్ 4 వచ్చిందనమాట, 4Kది. అండ్ అన్న ఇండియన్ ఆర్మీ 5K చేసినాడు. అండ్ నా రన్నింగ్ పార్ట్నర్ వచ్చేసి ఇక్కడే గ్రౌండ్లో చేసినాడు గాయస్. 4 kilometers చేసినాడు. 350 phase చేసినాడు అనమాట నా రన్నింగ్ పార్ట్నర్ యావరేజ్ ఫేస్. గాయస్ చూడండి మస్తు రన్నింగ్ అంతా అయినాక ఇక్కడ స్టేడియంలో నా రన్నింగ్ పార్ట్నర్ అండ్ అలాగే మన ఇండియన్ ఆర్మీ చేస్తున్నాడు. ఎవరు హైయెస్ట్ చేస్తారు చూసాం రండి గాయస్. ಮಾಡ್ರಣ್ಣ, ಯಾರು ಹೈಯೆಸ್ಟ್ ಮಾಡ್ತೀರಿ? ಎಷ್ಟಾದು? 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. నువ్వు చేయాలన్నా ఇంకా రన్నింగ్ పార్ట్నర్. చూడన్నా ఇండియన్ ఆర్మీ ఎట్లా కొడుతున్నాడు. ఒడి అన్న, ఒడి 50 ఒడి. ఎಷ್ಟಾದು? 25. వెరీ గుడ్ అన్నా. గాయస్ నేను డైలీ ఈవినింగ్ పుషప్స్ చేస్తాను కదా, సో అలాగే ఎస్టర్డే 300 చేసిన అనమాట. అండ్ ఇక్కడ స్టేడియంకి వచ్చి మార్నింగ్ 30 push-ups చేసిన గాయస్ రన్నింగ్ అయినాక. అండ్ నా డైలీ రన్నింగ్ పార్ట్నర్ అండ్ మన ఇండియన్ ఆర్మీ ఒక 50 చేసినారనమాట సెట్స్. ఫిల్హాల్ ఇక్కడ స్టేడియంలో మస్త్ వర్కౌట్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం గాయస్. చూడండి మస్త్ వర్కౌట్ కంప్లీట్. అన్నా బాయ్ అన్నా, బాయ్ 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 గాయస్. అన్న ప్రశాంత్ అన్న ఇంటికి పాయా. మన ఇండియన్ ఆర్మీ గాయస్
సో అన్న ఉండేది ఇంట్లో వచ్చేసి రెడప్ పడకు అనమాట. సో ఇక్కడ పోలీస్ స్టేషన్ ఎదురుగా సందులో పోయిడ్చా ఇంటికి. గాయస్ అర్లీ మార్నింగ్ మస్తు గ్రౌండ్కి పోయించి అండ్ ఇంటికి వచ్చిన మస్తు నిలగిలి కోసం ఫ్రెష్ అప్ అయిపోయిన ఇప్పుడు నేను ఇక్కడ పైన ఇంట్లో టిఫిన్ తింటున్నాను గాయస్, చిత్రాన్నము అండ్ దీంట్లో కారం అనమాట గాయస్. మార్నింగ్ టిఫిన్ ఇదే తింటున్నా గాయస్. మార్నింగ్ టైం వచ్చేసి 11 అవుతుంది. నిఖిల్ ఇంకా పనుకొనే ఉన్నాడు. ఎస్టర్డే మ్యాచ్ చూసినాడంట, నైట్ అంతా పనుకోలేదు. సో ఇంకా పనుకొనే ఉన్నాడు గాయస్ నిఖిల్. ఆఫ్టర్నూన్ ఇక్కడ జున్నుబాయ్ వాళ్ళ స్కూల్ దగ్గరకు వచ్చిన జున్నుబాయిని పిలుచుకొని పోయేకి. జున్నుబాయ్ మస్తు ఎగ్జామ్ రాసి వచ్చినాడు చూడండి. ఎగ్జామ్ రాసినావా? గాయస్ జున్ను బడికి పోయి వచ్చినాడు అనమాట. ఇప్పుడు డ్రెస్కి స్ట్రెయిన్ చేసుకొని వచ్చినాడు. ఇక్కడ చూడొచ్చు మీరు. జున్నుకి ఎగ్జామ్స్ లేకపోయినా, కాకపోతే ఓవరాల్ ఎగ్జామ్స్ ఉన్నాయి అంట గాయస్. ఓవరాల్ అంటే రైమ్స్ చెప్పేది. ఏమేమి చెప్పినావు? అన్ని చెప్తున్నావా? గాయస్ ఎల్కేజీలో అవి చాప్టర్స్ ఉంటాయి, దాంట్లో రైమ్స్. సో అవన్నీ జున్ను మస్తు చెప్పొచ్చినాడు ఓవరాల్. సో మస్తు జున్ను బడికి పోయి ఓవరాల్ అంతా చెప్పొచ్చినాడు గాయస్. ఇవాళ ఇంట్లో అంతా క్లీనింగ్ చేస్తున్నారు అన్ని రూమ్లు. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే ఉగాది పండుగ అనేది దగ్గర వస్తుంది. సో అందుకే ఇంట్లో క్లీనింగ్ చేస్తున్నారు అన్నమాట గాయస్. ఇక్కడ మీరు బెడ్రూమ్లో చూడొచ్చు, సబ్జా పైన సామాన్లు అన్నీ తీసిడుస్తున్నారు అంతా కడిగేకి. అండ్ ఇక్కడ చూడండి అన్ని సామాన్లు అన్నీ సబ్జా పైన ఉండేటివి అవన్నీ తీసినారు కిందికి. సామాన్లు అనేది అమ్మ బయట కడుగుతుంది. అండ్ నిఖిలు అన్ని సామాన్లు అన్నీ సర్దుతున్నాడు అనమాట గాయస్. ఇక్కడ చూడొచ్చు మీరు పైన ఉండే సామాన్లు అన్నీ ఏమేమి వేస్ట్ అన్నీ తీసి పెడుతున్నాడు. అండ్ ఏమేమి పనికి వచ్చేటవన్నీ ఒక సైడ్ పెడుతున్నారు. ఇప్పుడు చూడొచ్చు మీరు. ఇక్కడ రోహిత్ మస్తు ఇంట్లో సొండికి తింటున్నాడు చూడండి. రైతు గాయస్ ఇక్కడ పైన ఉండే సామాన్లు అన్నీ నిఖిలే తీసిన్నా కడిగేకి. ఇప్పుడు అంతా కడిగిడిచినాము. ఇప్పుడు మళ్ళీ నిఖిలే పైన పెట్టినాడు అనమాట గాయస్. ఇక్కడ చూడండి. అంతేనా? పరదా బట్టలు అన్నీ ఉతుకున్నారా? ఈరోజు యువసన్నులు అంతా క్లీన్ చేస్తున్నారు. ఉగాది పండుగ వస్తుందని క్లీన్ చేస్తున్నారు గాయస్. ఇంట్లో ఉగాది పండుగకి 10 days బ్యాకే అప్పుడే బెడ్రూమ్ అంతా క్లీన్ చేసేస్తున్నారు ఒక రూమ్. ఎందుకు ఇప్పుడే 10 days బ్యాకే మేము క్లీన్ చేస్తున్నాం అంటే ఒకే దినంలో అన్ని రూములు చేసాక కాదు కాబట్టి ఒక్కొక్క దినం ఒక్కొక్క రూమ్ ఇంట్లో వాళ్ళు చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు వాళ్ళు కూడా అన్ని బొమ్మలు అన్నీ తీసేస్తున్నారు గాయస్. అంతా ఇప్పుడు కడుగుతున్నారు అనుకుంటా. ఇక్కడ చూడొచ్చు మీరు అన్ని సామాన్లు అండ్ బట్టలు ఇంకా ఇవి ఉతకాలి. అండ్ వాషింగ్ మిషన్లో వేసి పెట్టినారు అప్పుడే, అది ఆఫ్ చేసినారు అనమాట ఇప్పుడు. సో నెక్స్ట్ ఇప్పుడు రేపు వచ్చేసి ఆల్ క్లీన్ చేస్తారు. అండ్ డే ఆఫ్టర్ టుమారో ఇది కిచెన్ రూమ్ అంతా క్లీన్ చేస్తారనమాట. ఇక్కడ అప్పుడే కొన్ని సామాన్లు అన్నీ తీసినారు కిచెన్ రూమ్లో. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ కిచెన్ రూమ్లో కూడా చాలా సామాన్లు ఉన్నాయి గాయస్. ఇక్కడ చూడొచ్చు మీరు. మేము స్టార్ట్ చేసేసినాం గాయస్ క్లీనింగ్ ఉగాది పండుగకి. సో ఇదే గాయస్ ఇంట్లో అంతా నడుస్తుంది ఈ మధ్య. సో ఈరోజుకైతే ఇంతే. ఈ బ్లాగ్ నేను ఇక్కడికే ఎండ్ చేస్తా. ఐ థింక్ ఈరోజు బ్లాగ్ మీకు ఇష్టమైంటుంది. ఇష్టమైన ఒక లైక్ కొట్టి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకే టాటా, బాయ్ బాయ్.